दुटी पद जार्दन संपद गौरांगेर दुटी पद जार्दन संपद से जाने बकति रस सार से जाने बकति रस सार गौरांगेर मधुर लीला जार करने प्रवेशिला गौरांगेर मधुर लीला जार करने प्रवेशिला हृदय निर्मल बेलोतार हृदय निर्मल बेलोतार हे गौरांगेर नाम लोय तार होय प्रेमोदय हे गौरांगेर नाम लोय तार होय प्रेमोदय तारे मोय जाय बोलिहारे तारे मोय जाय बोलिहारे गौरांग गुणेते जोरे नित्य लीला तारे स्फुरे गौरांग गुणेते जोरे गौरांग गुणेते जोरे नित्य लीला तारे स्फुरे से जना बकति अधिकारे से जन भक्ति अधिकारे
गौरांगेर संगी गणे नित्य सिद्ध कोरी माने गौरांगेर संगी गणे नित्य सिद्ध कोरी माने से जाय ब्रजेंद्र सुत से जाय ब्रजेंद्र सुत श्री गौड़ मंडल भूमि जे जाने चिंतामणे श्री गौड़ मंडल भूमि जे जाने चिंतामणे हर हो ब्रजभूमि वास तारा होय ब्रजभूमि वास गौर प्रेम रसर्णवे से तरंगे जेबा डूबे गौर प्रेम रसर्णवे से तरंगे जेबा डूबे से राधा माधव अंतरंगा से राधा माधव अंतरंगा गृहे बाबने ते थाके हा गौरंग बोले ढाके गृहे बाबने ते थाके हा गौरंग बोले ढाके नरोत्तम मागे तर संगा नरोत्तम मागे तर संगा जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज रंजन यशोदनंदन
नन्दन व्रज जनरञ्जन यामुनतीरवनचारि यामुनतीरवनचारि जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस गुरुराजिकाचार्य स्तोत्र श्री श्री भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం 35వ శ్లోకం పదపాఠం. ఆప్లుత్య అవభృతం యత్ర గంగా యమునయా అన్వితా విరజేన ఆత్మనా సర్వే స్వం స్వం ధామ యయుః తతః. సంహితా పాఠం. ఆప్లుత్యావభృతం యత్ర గంగా యమునయాన్వితా విరజేనాత్మనా సర్వే స్వం స్వం ధామ యయుస్తతః. ఆప్లుత్యావభృతం యత్ర గంగా యమునయాన్వితాః విరజేనాత్మనా సర్వే స్వం స్వం ధామ యయుస్తమః. ఆప్లుత్యావభృతం యత్ర గంగా యమునయాన్వితా విరజేనాత్మనా సర్వే స్వం స్వం ధామ యయుస్తతః. ఆప్లుత్యావభృతం యత్ర గంగా యమునయాన్వితా విరజేనాత్మనా సర్వే స్వం స్వం ధామ యయుస్తతః. ఆప్లుత్యావభృతం యత్ర గంగా యమునయాన్వితా విరజేనాత్మనా సర్వే. ఆన్లైన్లో చూస్తారా? హరే కృష్ణ. ఆప్లుత్యావభృతం యత్ర గంగా యమునయాన్వితా విరజేనాత్మనా సర్వే స్వం స్వం ధామ యయుస్తతః. ప్రతిపదార్థాలు. ఆప్లుత్యావభృతం యత్ర గంగా యమునయాన్వితా విరజేనాత్మనా సర్వే స్వం స్వం ధామ యయుస్తతః. చదువుతారా? ఓకే. ప్రతిపదార్థాలు. ఆప్లుత్య స్నానమాడి, అవభృతం యజ్ఞ నిర్వహణ పిమ్మట చేసేడి స్నానము, ఎత్ర ఎచ్చటనైతే, గంగా గంగా నది, యమునయ యమునా నది, అన్విత కలిసికొనునో, విరజేన విమలురై, ఆత్మన
మనస్సునందు సర్వే సర్వులు స్వం స్వం తమ తమ ధామ స్థానములకు యయుహు వెడలిరి తతః అచ్చట నుండి. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఓ ధనుర్బాణధారి ఒక విదురా, యజ్ఞమున పాల్గొనిన దేవతలందరూ ఆ యజ్ఞము పూర్తయిన పిమ్మట గంగా యమున సంగమ ప్రాంతమున స్నానమాడిది. అట్టి స్నానము అవభృత స్నానమని పిలువబడును. ఆ విధముగా నిర్మలాంతఃకరణులైన పిమ్మట వారు తమ తమ స్థానములకు వెడలిరి. భాష్యము. మొదట దక్షుడు పిదప శివుడు యజ్ఞస్థలిని వీడిన పిమ్మట యజ్ఞము నిలిచిపోలేదు. అచ్చట ఋషులు శ్రీహరి ప్రీత్యర్థమై పెక్కు సంవత్సరములు యజ్ఞమును నిర్వహించిరి. శివుడు దక్షుడు లేనంత మాత్రమున యజ్ఞము ఆగలేదు. ఋషులు తమ కార్యములను తాము నిర్వహించిరి. అనగా మనుజుడు దేవతలను చివరికి బ్రహ్మ రుద్రాదులను సైతము అర్చింపకున్నను దేవదేవుడకు శ్రీకృష్ణుని సంతృప్తిపరచగలడని ఇక్కడ అర్థం చేసుకోవచ్చును. ఈ విషయం భగవద్గీత 7వ అధ్యాయం 20వ శ్లోకము యందు కామైస్తస్థైర్హృతజ్ఞాన ప్రపద్యంత్యన్య దేవతాః అని తెలుపబడినది. కామము మరియు కోరికలతో ప్రేరేపితులైన మనుషులు ఏదో భౌతిక లాభము కొరకై దేవతలను ఆశ్రయింతురు. జ్ఞానము నశించినట్టి జనులు అని భగవద్గీత విశేష పదములను ప్రయోగించినది, నాస్తి బుద్ధి అని. కేవలము అటువంటి వారే దేవతల ఎడ ఆదరమును కలిగి ఉండి వారి నుండి భౌతిక లాభమును పొందగోరి ఉందురు. ఈ విధముగా పలుకుటయందలి భావము మనుషుడు దేవతలను నిరాధరింపవలనని కాదు, వారిని అర్చింపవలసిన అవసరము లేదనుటయే దీని భావం. నీతిమంతుడైన వాడు ప్రభుత్వమునెడ విశ్వాసపాత్రునిగా ఉండవచ్చును, కానీ ప్రభుత్వోద్యోగులకు అతడు లంచమివ్వని అవసరము లేదు. కానీ దాని భావము అతని ఎడ గౌరవము చూపనివాడని కాదు. అదేవిధముగా శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవయందు నెలకొనిన వాడు ఏ దేవతను కూడా పూజించనవసరము లేదు. దేవతల ఎడ అనాదరమును కూడా అతడు చూపడు. భగవద్గీత యందు మరొక చోట ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః అని తెలుపబడినది. దేవతలను అర్చించువాడు తనను సైతము అర్చించుచున్నాడనియు, కానీ అతని అర్చనము అవిధిపూర్వకమనియు విధి నియమానుసారము లేనట్టిదనియు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్చనమే నిజమైన విధి. దేవతార్చనము పరోక్షముగా దేవదేవుని అర్చనమే కావచ్చును, కానీ అది విధిపూర్వకమైనటిది కాదు. దేవదేవుని అర్చించుట ద్వారా మనుషుడు అప్రయత్నముగా దేవతలందరినీ అర్చించిన వాడవును. దేవతలందరూ పూర్ణమునందలి అంశములగుటయే దానికి కారణం. చెట్టు వేళ్లకు నీరు పోసినచో పత్రములు శాఖలు వంటి వృక్షభాగములన్నీయును అప్రయత్నముగా సంతృప్తి చెందగలవు. ఉదరమునకు ఆహారమును అందించినచో హస్తములు పాదములు వంటి సమస్త దేహాంగములు పుష్టి నొందగలవు. అదేవిధముగా దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్చనము ద్వారా మనుషుడు దేవతలందరినీ పరుచవచ్చును, కానీ సమస్త దేవతారాధనము ద్వారా అతడు దేవదేవుని పూర్తిగా అర్చింపలేడు. కనుక దేవతారాధనము అవిధిపూర్వకమైనది. అది శాస్త్ర నిర్దేశములను అగౌరవపరుచుట వంటిది. ముఖ్యముగా కలియుగమునందు దేవయజ్ఞము నిర్వహింప అసాధ్యమైనటిది. కనుకనే ఈ కాలమునకు శ్రీమద్భాగవతము సంకీర్తనా యజ్ఞమును ఉపదేశించినది. యజ్ఞై సంకీర్తనప్రాయై రజంతి సువేదసః. శ్రీమద్భాగవతం 11:5-32 శ్లోకం. ఈ యుగమునందు సుమేధసుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని సంకీర్తన కావించి అన్ని విధములకు యజ్ఞములను నిర్వహించిన వాడు కాగలడు. తస్మిన్ తుష్టే జగత్తుష్టః. విష్ణు భగవానుడు సంతుష్టి చెందినప్పుడు ఆ దేవదేవుని అంశలైన దేవతలందరూ సంతుష్టి చెందగలరు. శ్రీమద్భాగవతమునందలి దక్షుడు పరమశివుని శపించుట అను 4వ స్కందములోని 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః.
नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। మొత్తానికి ఈ యజ్ఞ సందర్భంగా దక్షుడు దక్షుని యొక్క అనుయాయులు అలాగే శివుని యొక్క అనుయాయుల మధ్య జరిగిన ఈ శాప ప్రతిశాప పరంపర ముగింపుకు వచ్చింది. ముగింపుకు రావడం అంటే ఎవరిద్దరి మధ్య అయితే ఈ సందర్భంగా ఇబ్బంది కలిగిందో వారు అక్కడ నుండి నిష్క్రమించారు. వారిరువురు కూడా, దక్షుడు నిష్క్రమించాడు, తర్వాత శివుడు కూడా నిష్క్రమించడం జరిగింది. కానీ అంత మాత్రం చేత ఈ యజ్ఞాన్ని వాళ్ళు ఏమి నిలిపివేయలేదనమాట, వారు వెళ్ళిపోయారనేటువంటి కారణం చేత. ఇక్కడ మనం చూసినట్లయితే పూర్వ శ్లోకాల్లో తన అనుయాయులకు మరియు దక్ష భృగు పక్షము వారికి నడుమ శాప ప్రతిశాపములు జరిగినప్పుడు పరమశివుడు మిగుల ఖిన్నుడయ్యను అని చెప్పన్నారు. విమనాహ అంటే ఖిన్నుడై అంటే కొద్దిగా అతడు బాధపడ్డాడనమాట. ఒక్క మాటైనను పలుకక అతడు పిమ్మట అనుచర వర్గమును కూడి యజ్ఞస్థలిని వీడెను. ఎందుకని పరమశివుడు ఎక్కడ బాధపడ్డాడు అంటే ఆయనకి ఏదో అవమానం జరిగిందని కాదు, వీళ్ళంతా ఇలా ఉన్నారు ఏమిట్రా నాయన అని చెప్పి, ఈ అనుచరులందరూ ఇలా తయారయ్యారు ఏమిటి అనేటువంటి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. అందుకోసం ఆయన బాధపడ్డాడు. అది ఇక్కడ భాష్యంలో ప్రభువుల్లో వివరించారు కూడా దాని గురించి. తర్వాత మైత్రేయుడు ఇంకా కొనసాగించాడు ఏమని, ఓ విదురా, దేవదేవుడైనటువంటి హరిని అర్చించడానికి యజ్ఞమే పరమోత్తమ సాధనమైనందున ప్రజాపతులందరూ 1000 సంవత్సరముల కాలము యజ్ఞమును నిర్వహించిరి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా 1000 సంవత్సరాల పాటు యజ్ఞం జరిగింది. ఎందుకంటే యజ్ఞం చేసేది ఎవరి సంతృప్తి కోసం? విష్ణువు యొక్క సంతృప్తి కోసం. అందుచేత లక్ష్యం ఏమిటంటే విష్ణువు సంతృప్తి పరచడం. మధ్యలో ఎవరు సంతృప్తి చెందినా ఎవరు అసంతృప్తి చెందినా సరే కార్యం మాత్రం ఆగలేదన్నమాట. కాబట్టి దీని నుండి మన కృష్ణ చైతన్య సంఘంలో కూడా మనం ఒక చక్కటి పాఠం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఈ కనిష్ట స్థాయి భక్తులుగా ఉండిపోకూడదు జీవితం అంతా కూడా. కనిష్ట స్థాయి భక్తులు అంటే వాళ్ళు ఏదో ఒక భౌతికమైనటువంటి పరిస్థితికి ఆసక్తులై వాళ్ళు భక్తి నిర్వహిస్తూ ఉంటారు. భౌతికమైనటువంటి పరిస్థితికి ఆరంభకాలంలో మనం చాలామందిని చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే వారికి అంతగా తత్వం అర్థం కాదు, వారికి ఇవ్వబడిన సేవ నచ్చిందనో లేదా సేవ ఇచ్చినవాడు నచ్చాడనో ఏవో కొన్ని భౌతికమైనటువంటి పరిగణనల చేత వాళ్ళ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారన్నమాట. కానీ ఎప్పుడైతే వారు అంటే ఏ సేవ పట్ల లేదా ఏ భక్తుని పట్ల భౌతికంగా ఆసక్తమై ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అవి మారిపోయినాయి అనుకోండి, వీళ్ళు కూడా వెంటనే ఖిన్నులు అవుతారనమాట. అంటే వారు తరచుగా చేస్తున్నటువంటి సేవ ఏదన్నా మార్చబడింది అనుకోండి, వెంటనే వాళ్ళు బాధకు గురి కావడం, దాన్ని వదిలేయడం ఆ సేవని. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నేను చేయకపోతే ఎవడు చేస్తాడో చూస్తాను చూడండి. ఇదంతా కూడా నియోఫైట్ మెంటాలిటీ అంటారు. అంటే ఆరంభ కాలంలో ఉన్నటువంటి మనస్తత్వం అలా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు అంటే నా యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ నేను అందరికీ తెలియజేయాలి. నేనేమనుకుంటున్నారు, నేనేమైనా తక్కువైన వాడిని అనుకుంటున్నారా? నన్ను మీరు అందరూ కూడా తక్కువ అంచనా చేస్తున్నారు. నా సంగతి నీకు తెలియదు అంటే నా యోగశక్తి ఏమిటో తెలుసా? నేను శపించానంటే ఏమవుతుందో తెలుసా? చూడండి, ఈ విధంగా మాట్లాడుతుంటారు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఏమిటంటే దాన్ని ఏమంటారంటే కనిష్ట మనస్తత్వం అంటారనమాట. ఎందుకంటే నిజంగా ఉన్నతి సాధించిన వాడు ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని ఎప్పుడు అనుకోడు.
నిజంగా గొప్పవాళ్ళు, నిజంగా ఉన్నతి సాధించిన వాళ్ళు నేను ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పి అనుకుంటారు. కానీ కనిష్ట స్థాయిలో ఉన్నవాడు ఏమనుకుంటాడు, నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు. చూడండి భౌతిక ప్రపంచంలో ఈ తేడా ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఆ, అంతేగాని నిజంగా పురోగతి సాధించిన వాడు ఎప్పుడు కూడా నేను లేకపోతే పనులు ఆగిపోతాయనో, లేదా నా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయనో, నాకు ఎవరన్నా నన్ను ఎవరన్నా ఇబ్బంది పెడితే వాళ్ళు పతనం అయిపోతారనో, లేదా సర్వనాశనం అయిపోతారనో ఈ విధంగా ఎప్పుడు ఆలోచించడం అనమాట. కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు మనం చూస్తే. ఎందుకంటే సాధారణంగా కనిష్ట స్థాయిలో ఉండే వాళ్ళ సంఖ్య ఎప్పుడు ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి వ్యవహారంలో కొన్ని వ్యవస్థలు అనేవి మనకు అవసరం అనమాట. అందుకే సంస్థల్లో కూడా మనం చూస్తే ఆధ్యాత్మిక జీవనంలో కూడా మన సమాజంలో ఎందుకని ఈ వర్ణ వ్యవస్థ లేదా ఆశ్రమ వ్యవస్థను పెట్టారంటే అనవసరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం అనమాట. అంటే వేర్పాటు, అంటే విడివిడిగా ఉంచడం, ఎవరి గుణాన్ని బట్టి వారి స్వభావాన్ని బట్టి వారికి పనులు ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో అనవసరమైనటువంటి అలజడిని మనం తప్పించవచ్చు. ఒక సిస్టమేటిక్ ఒక ఇది ఉండాలన్నమాట, ఒక పద్ధతి అనేది ఉండాలి. ఎవరు అంటే అందుకే చూడండి, బ్రహ్మచారి జీవనం వేరు, గృహస్థ జీవనం వేరు. అలాగే వానప్రస్థ జీవనం వేరు, సన్యాస జీవనం వేరు. నలుగురు జీవితాలు 4 రకాలుగా ఉంటాయి. బ్రహ్మచారి జీవనం అంటే ఏమిటి? పూర్తిగా అతడు గురువు యొక్క సంతృప్తి కోసం ఏది అవసరమైతే అది చేయడం బ్రహ్మచారి చేయాల్సింది. గృహస్థుడు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే మరి ఈ కుటుంబ బాధ్యతను స్వీకరించడం, సంతానోత్పత్తి చేయడం. అలాగే గృహస్థుడు మిగిలిన 3 ఆశ్రమాలు వారు ఎవరైతే ఉన్నారో, ఎవరు బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాస ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారిని పోషించడం, ఇది గృహస్థుడు చేయాల్సినటువంటి పని. అలాగే వానప్రస్థుడు అంటే ఏమిటి? వానప్రస్థుడు అంటే ఇంకా అతడు పదవీ విరమణ అనమాట. ఇంకా అతడంతా కూడా ఏమిటంటే శిక్షణ తీసుకుంటూ, అంటే ఇంకా కేవలం వ్యక్తిగత సాధన మీద దృష్టి పెట్టాలి. ఇక సన్యాసం అంటే ఏమిటి? చాలా కాలం పాటు వ్యక్తిగత సాధన చేసిన తర్వాత ఇతరులను ఉద్ధరించడం కోసం బయలుదేరతాడు. నలుగురికి 4 రకాల కర్తవ్యాలు చెప్పబడ్డాయి. అలాగే బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యాలు వేరు, క్షత్రియుడు వేరు, వైశ్యుడు వేరు, శూద్రుడు వేరు. స్త్రీల యొక్క కర్తవ్యాలు వేరు, పురుషుల యొక్క కర్తవ్యాలు వేరు. మన ప్రకృతిలో చూస్తే ఎక్కడికక్కడ విభజన కనిపిస్తుంది మనం చూడండి, అవునా కదా? దేనికి దానికి విభజన కనిపిస్తుంది. అంటే మనకి ఉదాహరణకి 20 లక్షల రకాల స్థావరాలు ఉన్నాయి మనకు తెలుసు, అంటే కదలలేనివి. ఆ స్థావరాలలో కూడా మళ్ళీ అనేక రకాల భేదాలు ఉన్నాయి మళ్ళీ. అంటే ఒకే జాతిలో మీరు చూడండి, ఒక గులాబీలో తీసుకున్నారనుకోండి, అందులో మళ్ళీ అనేక రకాలు ఉన్నాయి. లేదా పనస చెట్టులో తీసుకుంటే అందులో అనేక రకాలు, మామిడిలో చూస్తే అనేక రకాలు, అందులో ఒక్కొక్కటి ఒక్కో రకానికి ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా స్పష్టమైనటువంటి వేర్పాటు అనేది మనకు కనిపిస్తుంది. అందుకే వైదిక సమాజంలో మనం చూస్తే ఈ విభజన అనేటువంటిది చాలా పటిష్టంగా ఉండేది. ఎందుకంటే అనవసరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం. అందుకే ఏ వ్యవస్థ అయినా సరే ఎంత ఎక్కువగా అయితే ఈ పద్ధతి అనేది ఉంటుందో అంతగా సమస్యలు లేకుండా ఉంటాయి. కానీ పద్ధతులు లేకపోతే ఏమవుతుంది అంటే అనవసరంగా అనర్థాలు అనేవి వస్తాయి. మనం చెప్పుకుంటున్నట్టుగా ఎవరైతే ప్రారంభ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, నియోఫైట్ మెంటాలిటీ అంటాం, వాళ్ళు ఈ రకంగా భౌతికమైనటువంటి వాటికి ఆసక్తులు అవుతారు కృష్ణ చైతన్యంలో కూడా. అందుచేత వాళ్ళు ఏమిటంటే చాలా గౌరవాన్ని కోరుకోవడం, లేకపోతే నేను చాలా గొప్పవాడిని అనుకోవడం, లేకపోతే చూడండి నేను ఇంతకాలం నుంచి ఉన్నాను కాబట్టి నేను పెద్దవాడిని అనుకోవడం. చాలాసార్లు చూస్తుంటాం, కొంతమంది భక్తులు అనొచ్చు అనమాట, నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకంటే ఎక్కువ తెలుసా నీకు, లేదా నేను చెప్పేది వినాలి నువ్వు, చూడండి ఈ ద్వారంలోకి వెళ్ళిపోతారు. లేకపోతే నాకు చాలా తపశ్శక్తి ఉంది, నేను ఎవరినైనా తిట్టానంటే, నేను ఎవరికైనా ప్రణామం చేశానంటే మొత్తం వాడి బుర్ర 1000 చెక్కలు అయిపోతుంది. ఈ విధంగా ఏదేదో అనుకుంటుంటారనమాట, ఊహల లోకంలో తేలియాడుతూ ఉంటారు. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు వాడు కనిష్ట స్థాయిలో ఉన్నాడు అని చెప్పాం. లేకపోతే కొన్నిసార్లు చూస్తుంటాం, నేను ఒకవేళ ఈ సేవ మానేస్తే నేను చూస్తాను ఈ సేవ ఎలా జరుగుతుందో. చూడండి వాళ్ళు భక్తులే, మళ్ళీ వాళ్ళు కూడా మంత్రం చెప్పిస్తుండొచ్చు, వాళ్ళు నియమాన్ని పాటించవచ్చు, నేను ఎలా జరుగుతుందో చూస్తాను అంటే ఇతరుల పట్ల అసూయ కలిగి ఉండడం. భక్తులే కానీ అసూయ అనేది ఉంటుంది ఇతరుల పట్ల.
లేకపోతే వారికంటే ఇతరులు కొంచెం ముందుగా పురోగమిస్తుంటే దాన్ని ఓర్చుకోలేకపోవడం, ఆ? వారిలో ఏదో రకంగా లోపాలు పసిగట్టాలని ప్రయత్నం చేయడం, ఇలా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సంకీర్తనోద్యమం, ఇది చైతన్య మహాప్రభు ప్రారంభించారు. ఆ? కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది భగవంతుని యొక్క ఇచ్ఛ, ఈ సంకీర్తన ఉద్యమం ముందుకు వెళ్ళాలి అనేది. కాబట్టి అది ముందుకు వెళుతూనే ఉంటుంది, అది ఎక్కడ ఆగదనమాట. అయితే ఎవరైతే దానికి సహకరిస్తారో వాళ్ళు కీర్తిని పొందుతారు, ఎవరైతే సహకరించారో వాళ్ళు వాళ్ళని వాళ్ళే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. అంతేగాని ఈ యజ్ఞాన్ని అయితే ఆపలేరు అనమాట. అర్థమవుతుంది కదా, అది ఇక్కడ విశేషం. ఆ? ఆ, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా నిమిత్తమాత్రో భవసవ్య సాచిన్ అని చెప్పి అన్నాడు. విశ్వరూపాన్ని చూపించిన తర్వాత అర్జునుడికి కనిపిస్తుంది అనమాట. అర్జునుడు ముందేమిటి, అర్జునుడి బాధ ఏమిటి, వీళ్ళందరినీ చంపితే నాకు నష్టం వస్తుంది, వీళ్ళందరినీ చంపితే నాకు పాపం వస్తుంది, అయ్యో ఎలాగా నేను చేయను అంటే అర్జునుడు ఏమనుకుంటున్నాడు, నేనే నా బంధువుల యొక్క జన్మమృత్యులకు కారణం అనుకున్నాడు. అంటే నేను యుద్ధం చేయకపోతే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారనుకుంటున్నాడు. అంటే అది కూడా ఒక విధమైనటువంటి అహంకారం అనమాట. అంతే కదా, అర్జునుడు ఏ భావనలో ఉన్నాడు, నేను యుద్ధం చేస్తే వాళ్ళందరూ చనిపోతారు, అంటే వాళ్ళ యొక్క మరణం నా చేతిలో ఉంది, అంటే నేను వాళ్ళని రక్షిస్తున్నాను, అంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉంది. అంతే కదా. కానీ ఎప్పుడైతే కృష్ణుడు గీతోపదేశం చేశాడో, విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఆయన చూశాడు ఏమని, యుద్ధం ఇంకా మొదలవలేదు, కానీ ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, లేకపోతే జయద్రథుడు ఇలాంటి మహావీరులందరూ కూడా ఏ విధంగా అయితే అగ్నిలోకి శలభాలు ప్రవేశిస్తాయో ఆ విధంగా భగవంతుని యొక్క అగ్నిమయమైనటువంటి నోళ్లలోకి వాళ్ళు ప్రవాహంలాగా దూసుకెళ్ళిపోవడం చూశాడు అర్జునుడు. అప్పుడు అర్థమైంది, అమ్మో అంటే జరగబోయేదంతా కూడా నిర్ణయం చేయబడింది, ఇదంతా భగవంతుడు చేస్తున్నాడు అనమాట. అందుకనే అది చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమన్నాడంటే, చూడు అర్జున, వాళ్ళందరూ ఎప్పుడూ చనిపోయారు వాస్తవానికి. నువ్వు ఒకవేళ చంపలేదనుకో, అప్పుడు అర్జునుడికి అర్థమైపోయింది, ఓహో నేను యుద్ధం చేయకపోయినా వాళ్ళు చనిపోతారనమాట. నేనేమనుకుంటున్నాను, నేను యుద్ధం చేస్తేనే వాళ్ళు చేస్తారు, నేను యుద్ధం చేయకపోతే వాళ్ళు ఆనందంగా ఉంటారు అనుకున్నాను. కానీ నేను ఆ యుద్ధం చేయకపోయినా కృష్ణుడు చంపేస్తాడు, వాళ్ళు కాలరూపంలో చంపేస్తాడు అందరిని. ఒకవేళ నేను యుద్ధం చేశాను అనుకోండి, అదేమవుతుంది, భగవంతుడి సేవ అవుతుంది. అలాగే ఆ విధంగా సేవ చేసినందుకు నేను కీర్తింపబడతాను. ఆ విషయం అర్థమైందనమాట. సో అదేవిధంగా ఈ భగవంతుని యొక్క యజ్ఞం ఏదైతే ఉందో, భగవత్ సేవ ఏదైతే ఉందో, అది ఎప్పుడు కూడా ఆగదనమాట. అంటే తాత్కాలికంగా ఆగొచ్చు ఖచ్చితంగా. మరి సేవ చేసేవాళ్ళు ఆపేయడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల తాత్కాలికంగా కొంత అంతరాయం కలుగుతుంది, కానీ అది తాత్కాలికమే కానీ శాశ్వతంగా కాదనమాట. అందుచేతనే భక్తుడు ఎప్పుడు కూడా ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలంటే, నాకు ఈ సేవ అవసరం, నన్ను ఉద్ధరించుకోవడానికి నాకు భగవత్ సేవ అవసరం. ఎవరైనా సరే, మనం ఒక బ్రహ్మచారి కావచ్చు, గృహస్థుడు కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, ఎవరైనా సరే ఏ భావంలో ఉండాలి అంటే, భగవద్గీత 5వ అధ్యాయం 11వ శ్లోకం ఏముంటుంది, కాయేన మనసా వాచ కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే అని చెప్పి అంటాడు కృష్ణుడు. కాయేన మనసా వాచ, కాయేన అంటే శరీరంతో, మనసుతోటి, మాటతోటి, కేవలైరింద్రియైరపి అంటే పవిత్రమైనటువంటి ఇంద్రియములతో, యోగి అయిన వాడు ఏం చేయాలట, యోగి అంటే ఎవరు, సాధకుడు ఏం చేయాలట, యోగినః కర్మ కుర్వంతి అంటే భక్తుడు ఏ విధంగా పని చేయాలంటే, సంఘం త్యక్త్వా అంటే ఆసక్తిని విడిచిపెట్టి ఆత్మశుద్ధయే తనను తాను పవిత్రం చేసుకోవడం కోసం పని చేయాలి అని చెప్పారు. అంటే మనం ప్రచారం చేసినా, మనం వంట చేసినా, మనం ఏ సేవ చేసినా సరే, మనం విరాళాలు పోగు చేసినా లేదా విరాళాలు ఇచ్చినా, మందిరాలు నిర్మాణం చేసినా, ఏ కార్యం చేసినా మనం ఎప్పుడు మర్చిపోకూడదు, ఇది మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం మనం చేస్తున్నాము అని చెప్పి. కానీ ఒకవేళ మనం ఇది మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి చేస్తున్నాం అనేది మర్చిపోయి మనం ఇతరులను ఉద్ధరించడం కోసం చేస్తున్నామని అనుకున్నాం అనుకోండి, వెంటనే మాయ ప్రవేశిస్తుంది అనమాట. అంటే నా వల్ల ఇదంతా జరుగుతుంది అనే భావనలోకి వెళ్ళామా, అయిపోయింది మన ఆధ్యాత్మిక పురోగతి, అక్కడితో మూసిపోతుంది అనమాట. అందుచేత సరైనటువంటి చైతన్యాన్ని కలిగి ఉండాలి. అందుకే కృష్ణ చైతన్య సంఘం అని చెప్పన్నారు. మన యొక్క వైఖరి సరిగా ఉండాలి. కాబట్టి అక్కడ చూస్తే తిట్టుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దక్షుడు వెళ్ళిపోయాడు, శివుడు అనుచరులు వెళ్ళిపోయారు, శివుడు కూడా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి.
అంతే కదా. అంటే వాళ్ళ గొడవలు పడి వెళ్ళిపోయారంత. మనం చూస్తుంటాం చాలామంది అప్‌స్టార్ట్స్ ఉంటారనమాట. మన సంఘంలో కూడా చూస్తుంటాం. ఏమిటంటే వాళ్ళు ఏదో అప్పుడే నిద్ర లేచినట్టుగా వీడికేదో వెంటనే జ్ఞానోదయం అయినట్టు, వాడు వెంటనే అనవసరంగా ముక్కు పెడుతుంటాడు. ముక్కు దూర్చడం అంటారు అన్నిట్లో. అందరిని విమర్శించడం, లేకపోతే మీరు ఇలా చేశారు, అలా చేశారు, ఇలా అందరిని దూషించడం అన్నీ చేస్తుంటారు. కొంతకాలానికి ఏమవుతుందిరా పరిస్థితి అంటే అలా ఎవరైతే వారిని దూషణ అంటే ఇలా ఎవరైతే దూషిస్తూ ఉంటారో ఆ దూషించేవాళ్ళు వాళ్ళు కొట్టుకుని పోతారనమాట. కానీ ఆది నుండి ఎవరైతే సక్రమంగా సరైనటువంటి వైఖరితో సేవ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ సేవ ముందుకెళ్ళిపోతుంటుంది అంతే. ఎందుకంటే దాన్ని ఎవరు ఆపలేరు. అలాగే ఇక్కడ దక్ష యజ్ఞంలో కూడా చూస్తే దక్షుడు ఆయన అనుచరులు వెళ్ళిపోయారు, శివుడు వాళ్ళ అనుచరులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా కానీ అక్కడ యజ్ఞం గడిచిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది, ఎవరు ఆపలేకపోయారు దాన్ని. అందుకే ఉన్నారంటే మరి దేవదేవుణ్ణి అర్చించడానికి యజ్ఞమే పరమోత్తమ సాధనం. మన కృష్ణ చైతన్య సంఘంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఆయన నిష్క్రమించిన తర్వాత 1977లో ఇంకా చాలామంది ఇంకేముంది అయిపోయింది ఈ ఉద్యమ పరిస్థితి అనుకున్నారు. కొంతమంది దాన్ని విడదీయాలని చూశారు, కొంతమంది విడిపోయారు. ఉదాహరణకి సరే కొన్ని ఒడిదొడుకులు ఏర్పడ్డాయి తాత్కాలికంగా. శ్రీల ప్రభుపాదుల వారు నిష్క్రమించిన తర్వాత ఆయన అనుచరులు ఎవరైతే ఆ స్థాయిలో వ్యవహరించాల్సిన వాళ్ళు పతనం చెందారు. అది చూసి కొంతమంది కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఏమిటంటే శ్రీల ప్రభుపాదే చివరి ఆచార్యుడు, ఆయన చివరి ఆధ్యాత్మిక గురువు, ఇంకా ఆయన తర్వాత ఎవరు కూడా గురువులు లేరు, అందరూ కూడా ఇంక శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరే దీక్ష తీసుకోవాలి అని మొదలుపెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారు, మనం ఈ సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేద్దాం, వాస్తవమైనటువంటి ఏదైతే ఉందో ఇంకా అది నశించిపోతుంది అనుకున్నారు. కానీ అలాగేం జరగలేదు. ఈ ప్రవాహం ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. అనేక మంది ఇంకా కృష్ణ చైతన్యవంతులు అవుతూనే ఉన్నారు, ముందుకెడుతూనే ఉంది. కాబట్టి తాత్కాలికంగా ఈ భౌతిక ప్రపంచపు రీతి అలాంటిదన్నమాట. తాత్కాలికంగా మన జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా సాధకులకు అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాల చేత మనం దాడి చేయబడుతూ ఉంటాం. కానీ దానివలన మనం ఎప్పుడు కూడా మన అసలైనటువంటి కర్తవ్యం ఏదైతుందో దాన్ని విడిచిపెట్టకూడదు అన్నమాట. ఎందుకంటే మన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే మనల్ని రక్షించేది ఏమిటంటే మనం శ్రీల ప్రభుపాదుల వారు అంటే ఆచార్యులు అనాదిగా వస్తున్నటువంటి ఈ సాధన ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అంటే బ్రహ్మముహూర్తానికి ముందే నిద్ర లేవడం, బ్రహ్మముహూర్తంలో భగవంతుడిని స్తుతించడం, అంటే నామం జపం చేయడం, మంగళారతికి హాజరవ్వడం, అలాగే 4 నియమాలు పాటించడం, కేవలం భగవత్ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడం. సృష్టిలో ఏం జరిగినా, సంస్థలు ఉన్నా పోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, మనం మాత్రం ఈ నియమాలు కట్టుబడి ఉన్నట్లయితే మనం సంరక్షింపబడతాం అంతే. మధ్యలో అనేక ఒడిదుడుకులు వస్తాయి పోతాయి, ఇవన్నీ తాత్కాలికం అన్నమాట. ఆగమాపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత, భగవద్గీత 2వ అధ్యాయంలోనే కృష్ణుడు చెబుతున్నాడు. ఇవి వచ్చి పోతూ ఉంటాయి ఇవన్నీ. శీతోష్ణ సుఖ దుఃఖద అని చెప్పన్నాడు. శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి కాబట్టి నువ్వు సహనాన్ని వ్యక్తం చేయాలి అని చెప్పన్నాడు. అందుకే భక్తునికి తితిక్ష అనేటువంటిది చాలా ముఖ్యమైన లక్షణం అన్నమాట. మరి ఈ విధమైనటువంటి కనిష్ట స్థాయిలో ఉన్నవాళ్ళు, అంటే ప్రారంభ స్థాయిలో ఉన్నవాళ్ళు అనేక మంది వస్తుంటారు, వచ్చి అనేక రకాలుగా మనకు తలకాయ పోట్లు ఇస్తుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ కొన్నాళ్ళు. కొంతమంది పైకి ఉద్ధరింపబడతారు, 2వ స్థాయికి వస్తారు. ఇలా ఈ ఉద్యమంలోకి ఎంతోమంది వస్తుంటారు, వెళుతుంటారు, కొంతమంది పైకి వెళ్తారు, కొంతమంది కిందకి వెళ్తారు, ఇవంతా జరుగుతూనే ఉంటుంది అనాదికాలం నుండి. కానీ దాని వలన మనం కలతకు గురి కాకూడదు అనమాట. ఒక్కోసారి మనల్ని ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి తీసుకొస్తారో వాళ్ళే పతనం చెందొచ్చు, అలా కూడా జరుగుతుంటుంది చాలాసార్లు. లేకపోతే మనల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ మనం అందుకే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎవరికైతే ప్రచారం చేస్తూ, మనం ఎవరికైతే మార్గదర్శకత్వం చేస్తున్నామో వారిని ఏం చేయాలంటే ఈ యొక్క విధానానికి అనుసంధానం చేయాలి. వారిని మనమే నియంత్రిస్తూ, వారిని ఏదో మన యొక్క చేలాలుగా, మన యొక్క అనుచరులుగా ఉంచుకుంటూ, మనం ఒకవేళ తప్పు చెప్పినా వాళ్ళని ఏదో మన గుడ్డి అనుయాయులుగా మార్చుకోకుండా మనం ఏం చేయాలి, వారిని పరంపరకు అనుసంధానం చేయాలి. శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలకి పరంపరకు అనుసంధానం చేయాలి. ఆ విధంగా అనుసంధానం చేయడం వల్ల ఏమవుతుందంటే
మనం ఒకవేళ పతనమైనా కూడా వాళ్ళు ముందుకెళ్తారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఉన్న గొప్ప రహస్యం, ఒకవేళ ఎవరైతే ఈ విధంగా అనుసంధానం చేశాడో వాడు ఒకవేళ భౌతిక ప్రపంచంలో సహజంగా జరిగే విధంగా పతనం అయినప్పటికీ కూడా తాను ఎవరినైతే ఇందులోకి తీసుకురావడానికి కృషి చేశాడో వాళ్ళు ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళ పుణ్యం వీడిని రక్షిస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా? ఎందుకంటే అంత ముందుకు వెళ్ళారు వాళ్ళంతా, కానీ వీడు వెనకబడ్డాడు. అలా ఎలా కుదురుతుంది? హిరణ్యకశిపుడి సంగతి ఏమైంది చెప్పండి. నృసింహస్వామి ఏమని చెప్పారు? నీ తండ్రి ఏమిటయా నీకు మొత్తం అటు ఎన్నో తరాలు ఇటు ఎన్నో తరాలు వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు భక్తుని యొక్క సంబంధంలో ఉన్నారు కాబట్టి. మన గజేంద్ర లీలలో మనం చూస్తే గజేంద్రుడు పూర్వజన్మలో గొప్ప భక్తుడు, ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన ఏదో శపించబడ్డాడు, ఏనుగుగా పుట్టాడు. ముసలి ఎవరు అంటే ఒక దేవత, అతను కూడా శపించబడ్డాడు. మరి ఇక్కడ భగవంతుడు వచ్చి కేవలం గజేంద్రుడినే రక్షించాలి, ఆ ముసలిని కూడా రక్షించాడు. మరి ముసలిని ఎందుకు రక్షించాడంటే మరి భక్తుడి పాదం పట్టుకుంది కాబట్టి. చూడండి, ఆచార్యుడు మనకి భాష్యం చెప్తున్నారు, ఎందుకని ముసలిని కూడా ఉద్ధరించాడట అంటే మరి అన్ని సంవత్సరాల పాటు ఒక భక్తుడి పాదాన్ని పట్టుకుని ఉంది కాబట్టి. అది చూసాం కదా, ఎన్ని సంవత్సరాల పాటు, 1000 సంవత్సరాల పైనే, ఎన్నో సంవత్సరాల పాటు గట్టిగా భక్తుడి పాదాన్ని పట్టుకుంది కాబట్టి. ఆచార్యులు అంటారు, అందుకే వైరం కూడా పెట్టుకుంటే బహుశా భక్తుడితోనే పెట్టుకోలేము. దాన్ని మనం సమర్థించడం లేదు, కానీ మొత్తానికి వాళ్ళు పవిత్రులు అవుతారన్నమాట ఏదో ఒక రకంగా. అందుచేత మనం ఎప్పుడు కూడా మన ప్రయత్నం ఏమై ఉండాలంటే, చాలాసార్లు జరగవచ్చు, అంతేగాని ఎప్పుడు కూడా మనకెవరైతే ప్రచారం చేశారో వాళ్ళు ఎప్పుడూ మనకంటే సాధన పరంగా లేదా పవిత్రత పరంగా లేకపోతే జ్ఞానపరంగా వాళ్ళు ఎప్పుడూ కూడా పై స్థాయిలోనే ఉంటారు అనే నియమాన్ని మనం అంగీకరించినట్లయితే అప్పుడు తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా దిగువన ఉంటారనే కదా అర్థం. అంటే పరంపర ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళ జ్ఞానం క్షీణిస్తుంది, పవిత్రత క్షీణిస్తుంది, సామర్థ్యం క్షీణిస్తుందని. కానీ సమంజసం అది? అర్థమవుతుందని నేను చెప్పిన విషయం. మనం ఎవరికో ప్రచారం చేస్తాం, కొంతమంది వస్తారు, భక్తులు అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా అన్ని విధాలుగా మనకంటే తక్కువ స్థాయిలోనే ఉంటారని మనం అనుకోవడానికి ఏమైనా ఉందా? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళలో ఎంతోమంది ఎవరైతే వాళ్ళకి ప్రచారం చేశారో వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉండొచ్చు కదా. అంటే గురువు కంటే కూడా శిష్యులు అధిక జ్ఞానాన్ని కలిగి ఉండొచ్చు. అంతేగాని గురువు కంటే శిష్యుడు ఎప్పుడూ కూడా తక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు అనే ఫార్ములా మనం తీసుకుంటే అప్పుడు పరంపర ముందుకెళ్ళే కొద్దీ చివరికి 0 అవుతుంది అనమాట. ఏదో పరమ సొంట అన్నట్టుగా పరంపరలో చివరున్నవాడు సొంటగా ఉంటాడా? అలా కాదు, అది అలా జరగదు. సో కాబట్టి గురువు కంటే శిష్యుడు అధిక జ్ఞానం కలిగి ఉండొచ్చు, కలిగి ఉండకపోవచ్చు, ఏదైనా సాధ్యమే. కానీ శిష్యుడు సహజంగా గురువు పట్ల గౌరవాన్ని కలిగి ఉంటాడు. అందుచేత మనం ఎవరికైతే ప్రచారం చేశామో వాళ్ళు మనకంటే పవిత్రులై ఉండొచ్చు, మనకంటే ఉన్నత జ్ఞానాన్ని కలిగి ఉండొచ్చు, వాళ్ళు మనకంటే పురోగతి సాధించి ఉండొచ్చు. ఆ ప్రక్రియలో మనం ఒకవేళ పతనం అయినా సరే వారి పవిత్రత వలన మనం కూడా రక్షించబడతాం. అలా కాకుండా మనం ఎవరినైతే అనుచరులుగా చేసుకుంటామో వారిని ఏదో గుడ్డివాళ్ళుగా ఉంచి మనమేదో ఒక సామ్రాజ్యం కింద తయారు చేసుకొని నేనేం చెప్తే అది చేయాలి, నేను ఒకవేళ వెళ్ళిపోతే మీరంతా కూడా ఇక్కడ ఉండకూడదు, మీరు కూడా నాతో పాటు వచ్చేయాలి. చూడండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనకు చూస్తుంటాం అప్పుడప్పుడు. ఎవరన్నా ఒక పెద్ద నాయకుడు వెళ్ళిపోయాడు అనుకోండి, చాలామంది వదిలేసి వెళ్ళిపోతారు ఉద్యమాన్ని. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఆ నాయకుడు కావాలని చేసి ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు ఆ విధంగా నియోఫైట్ మెంటాలిటీలో ఉండకపోవడం వల్ల. ఒక్కోసారి కావాలని చేయరు, కానీ సహజంగా జరుగుతుంటుందన్నమాట. సహజంగానే మనకి ఎవరైతే ఆరంభంలో ప్రచారం చేసి అన్నీ చేసి మనం తీసుకొస్తారో వాళ్ళ పట్ల చాలా మనకి ఆసక్తి అనేది ఉంటుంది. అది ఉండాలి కూడా, మంచిదే. కానీ అది మితిమీరిపోయి గుడ్డిగా అయిపోకూడదు అనమాట. రేపు ఒకవేళ ఆ వ్యక్తి ఒకవేళ ఏదో కారణం చేత తప్పు చేసే వెళ్ళిపోకర్లేదు, ఏదో కారణం చేత వెళ్ళిపోతే ఇంకా మనం కూడా వెళ్ళిపోవాలి ఆయన వెనకాలనుకున్నాం అనుకోండి, అప్పుడు అంతా కూడా వైఫల్యం అనమాట. అందుచేత ఇక్కడ చూస్తే ఈ యజ్ఞం ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఎవరు కూడా ఆపలేదు యజ్ఞాన్ని. వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతే ఏమైంది, యజ్ఞం జరగాలి కదా. అలాగే ఇక్కడ ఈ నామ సంకీర్తన యజ్ఞం ఏదైతే జరుగుతుందో ప్రస్తుతం, ఇది కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. వచ్చి ఉన్నవాళ్ళు లబ్ధి పొందుతారు, వెళ్ళిపోయిన వాళ్ళు నష్టపోతారు. కానీ ఈ విధానం మాత్రం విధానాన్ని ఎప్పుడు కూడా ఆగదన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అదే ఇక్కడ మనకి భాష్యంలో ఏం చెప్తున్నారంటే
శివుడు దక్షుడు లేనంత మాత్రాన యజ్ఞం ఆగలేదు. ఇది ఒక విషయాన్ని నిరూపిస్తుంది అని చెప్పి అంటున్నారు. ఏ విషయాన్ని నిరూపిస్తుంది అంటే, మనం విష్ణువుని సంతృప్తిపరిచే ప్రక్రియలో దేవతలు అసంతృప్తికి గురైనా మనకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే విష్ణువు సంతృప్తి చెందాడు కాబట్టి. కానీ విష్ణువు సంతృప్తి చెందకుండా దేవతలు సంతృప్తి పరిచాం అనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. యస్మిన్ తుష్టే జగత్తుష్టం. కృష్ణుడు సంతృప్తి చెందితే సమస్త జగత్తు సంతృప్తి చెందినట్టే. అది ఇక్కడ వివరిస్తున్నారు. ఈ విషయం భగవద్గీతలో కూడా మనకు చక్కగా చెప్పబడింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ బోధించారు. దేవతలతో మనకు ఉండాల్సిన సంబంధం ఎలా ఉండాలి. దేవతలని మనం ప్రత్యేకించి అర్చించము, కానీ వారిని మనం గౌరవిస్తాము. సేవించడం వేరు, గౌరవించడం వేరు. దీని గురించి అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం కూడా. కాబట్టి దేవతలను మనం గౌరవిస్తాం, కానీ వారిని ప్రత్యేకించి వారిని మనం సేవించాం. ఎందుకంటే మనం వారందరికీ కూడా మూలమైనటువంటి కృష్ణుడిని సేవిస్తున్నాం కాబట్టి. అందుచేత మనం ఎప్పుడు కూడా నిరాధరించకూడదు అనమాట. దేవతలను ఎప్పుడు కూడా దూషించకూడదు. ఎందుకంటే వారు భగవంతుని యొక్క సేవకులు వాళ్ళంతా. వారిని ఎప్పుడు మనం గౌరవించాలి, కానీ ప్రత్యేకించి వారిని మనం సేవించాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, కామైస్తస్థైర్ హృతజ్ఞాన ప్రపద్యంతి అన్య దేవతాః. కామైహి అంటే ఏమిటి? భౌతికమైనటువంటి కోరికల చేత. తస్థైర్ అంటే వారి యొక్క జ్ఞానం అపహరింపబడడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర దేవతలకు శరణ పొందుతారు. అంతే కదా. ఎవడైతే పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి నియమాలను అనుసరించి, ఉదాహరణకి అకౌంట్సే ఉంది, ఉదాహరణకి ఎందుకని ఆడిటర్లకి అంత డిమాండ్ ఉంది చెప్పండి? ఎందుకని ఆడిటర్లకి అంత గిరాకీ ఉంది? ఎందుకంటే అందరూ కూడా పన్ను ఎగవేయాలనే ప్రయత్నం చేస్తారు కాబట్టి. అంతే కదా. ధైర్యంగా అంటే ఉన్నట్టుగా అంటే ఎలాంటి ఇది లేకుండా నేరుగా ఎంతైతే పన్ను కట్టాలో అంత పన్ను కట్టేశాడు అనుకోండి ఒక వ్యక్తి ప్రభుత్వానికి, అతను మళ్ళీ ఆడిటర్ని వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. అలాగే మనం చూస్తాం, విధి విధానాన్ని అనుసరించి వెళ్ళేవాడు ఎప్పుడు కూడా తాత్కాలికంగా ఉండేటువంటి రాజకీయ నాయకులకి ఎప్పుడు భయపడడు. ఎందుకంటే వాడికి తెలుసు ఈ రాజకీయ నాయకుడు ఎన్నాళ్ళు ఉంటాడు? 5 ఏళ్ళు ఉంటాడు. భారతదేశంలో 5 ఏళ్ళు. ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, 5 ఏళ్ళు. నేను రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాను, ప్రభుత్వ ప్రక్రియను అనుసరిస్తున్నాను, వీళ్ళకి నేను ఎందుకు లంచం ఇవ్వాలి? వీళ్ళకి లంచం ఇవ్వక్కర్లేదు, కానీ వాళ్ళని గౌరవం అయితే ఇవ్వాలి కదా. లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు, కానీ గౌరవించాలి కదా. స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు మనకి కృష్ణుడు భగవంతుడు అని మనకు తెలుసు, అలా అని చెప్పి స్థానిక ఎమ్మెల్యేని ఎంపీని మనం తిడతామా చెప్పండి? అలా చేస్తే అది బుద్ధిమాలినతనం అవుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, కానీ మనం ఏమి వాళ్ళ కాళ్ళు పట్టుకుని లేదా వాళ్ళకి అభిషేకాలు చేసేవి మనం చేయాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఒకవేళ ఎవరైనా దేవతలను పూజించినా కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః. ఎవరైతే దేవతల పట్ల శ్రద్ధతో వారిని సేవిస్తుంటారో వారు నన్నే సేవిస్తున్నారు, కానీ అవిధిపూర్వకంగా అని చెప్పుకుంటున్నారు. అవిధిపూర్వకం, పద్ధతి ప్రకారంగా చేయటం లేదు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దేవతలందరూ కూడా భగవంతుని యొక్క దేహాంగాలుగా చెప్పబడ్డారు. మనం ఒక వ్యక్తిని గౌరవించాలంటే ఏం చేయాలి? మనం వెళ్ళి వారి యొక్క మెడలో దండ వేస్తాం, లేదా వాళ్ళ కాళ్ళు పట్టుకుని వారిని ఏదో మర్యాదిస్తాం. అలా కాకుండా మనం వారి యొక్క ఒక చేతిని పట్టుకొని దాన్నే ఈ చెయ్యి ఎంత గొప్పది, దీనికి అదిరేస్తాను, మాలను ఎన్ని రాస్తాను అని చెప్పి అన్నాం. ఒక పద్ధతి ఉంటుంది ప్రతిదానికి కూడా. ఎవరినైనా గౌరవించడానికి ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి ఈ దేవతారాధన చేయడం అనేది అవిధిపూర్వకము. అంటే ఆ దేవతలు కూడా భగవంతుని యొక్క దేహాంగాలే కదా. అంటే ఒక వ్యక్తిని పూర్తిగా పొగడడం మానేసి, ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఒక మంచి వ్యక్తి కూర్చున్నాడు, అందంగా ఉన్నాడు, అంతా బాగున్నాడు, వెళ్ళి కేవలం వారి కాలునే మనం కీర్తిస్తున్నాం అనుకోండి, ఆహా అసలు ఈ కాలు ఎంత గొప్పది, అంత గొప్పదంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, వీడేమిట్రా బాబు, కీర్తిస్తే నన్ను కీర్తించాలి కానీ నా కాలు గురించే కీర్తిస్తాడు ఏమిటి ఇప్పుడు?
లేకపోతే నా చేతినే పట్టుకుని ఆ చెయ్యి గొప్పది ఇది గొప్పది అంటాడు ఏమిటి వీడు? సరే ఆ చెయ్యి కూడా నాదే, కానీ దానికి ఒక పద్ధతి ఉంది, గౌరవించాల్సినటువంటి పద్ధతి ఉందన్నమాట. అందుకే మరి మనం ఏం చేస్తామంటే చెట్టు వేరుకు నీళ్లు పోస్తే ఏ విధంగా వృక్షం అంతటికి కూడా పుష్టి కలుగుతుందో, అలాగే ఉదరానికి ఆహారాన్ని ఇస్తే ఏ విధంగా దేహాంగాలన్నీ కూడా పుష్టిని పొందుతాయో, అలాగే ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుని మనం సేవిస్తే ఆయన దేహాంగాలైనటువంటి దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. కానీ దురదృష్టవశాత్తు ఈ విషయాలు చాలామందికి సమాజంలో అర్థం కావన్నమాట. ఇంత స్పష్టంగా ఉంది విషయం అంతా కూడా, కానీ జనం ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారు అది? ఇప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పామనుకోండి, ఎందుకంటే నేను తరచుగా మాట్లాడుతూ ఉంటాను, చాలామంది ఆన్లైన్లో వాళ్ళు కమెంట్లు పెడుతూ ఉంటారు, మీరు ఇదేమిటి దుర్గాదేవిని దూషిస్తున్నారు, శివుని దూషిస్తున్నారు. అసలు వాడికి బుర్రలోకి ఎక్కదన్నమాట మనం చెప్పేది. వాడు పూర్తిగా వింటాడో వినడో కూడా మనకు తెలియదు. మనం అక్కడ గౌరవించమని చెప్తున్నాం, దేవతలను దూషించట్లేదని చెప్తున్నాం, అన్నీ చెప్తున్నాం, కానీ వాడు అలాగే తీసుకుంటాడు. దీనికి కారణం ఏమిటి అంటే సత్వగుణంలో లేకపోవడం వల్ల, విధి నియమాలని పాటించకపోవడం వల్ల. వారికి సత్వగుణం అనేది అలవడదు కాబట్టి, వాళ్ళు రజస్తమో గుణాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ జ్ఞానాన్ని వాళ్ళ బుర్రలోకి తీసుకోరనమాట. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మనం ఏం చేయగలం దాన్ని? ఇక ఈ దక్షుడు చేసినటువంటి యజ్ఞాలు లాంటివి కలియుగంలో మనం చేయలేము. అందుకే కలియుగంలో ఒకే యజ్ఞం ఇచ్చారు, ఏమిటది? యజ్ఞై సంకీర్తన ప్రాయే రజంతి సుమేధసః. కాబట్టి ఎవరైతే సుమేధసులైనటువంటి వాళ్ళు దీనిని స్వీకరిస్తారు అని చెప్పన్నారు. తస్మిన్ తుష్టే జగత్తుష్ట. విష్ణు భగవానుడు సంతుష్టి చెందినప్పుడు ఆ దేవదేవుని అంశలైన దేవతలందరూ సంతుష్టి చెందగలరు. వాళ్ళు ఒకవేళ సంతుష్టి చెందకపోయినా వచ్చే నష్టమేం లేదు, మనం చూసాం. ఇంద్రుడు సంతృప్తి చెందలేదు, ఏమైంది? అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేశాడు, కానీ చివరికి ఏమైంది? కృష్ణుడు రక్షించాడా లేదా? రక్షిస్తాడు. ఒకవేళ ఎవరైనా దేవతల అవాంతరాలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భగవంతుడు రక్షిస్తాడు, అంతే, మన భగవంతుని శరణ పొందినట్లయితే. కాబట్టి ఆ రక్షిష్యతి ఇది విశ్వాసు. అందుకే శరణాగతిలో షడంగ శరణాగతి 6 అంగాలు ఉన్నాయి శరణాగతిలో. అందులో ఒకటి ఏమిటి? రక్షిస్తాడనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఆ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఆయన దేని కింద రాడు? ఎందుకంటే అక్కడ శివుడు ఆయన దేవతా పదవిలోనే ఉన్నాడు కదా. ఆయన శివుడు అక్కడ దేవతా పదవిలోనే ఉన్నాడు. ఆయన లేదు, ఆయన కూడా దేవతల్లో వస్తాడు. ఎప్పుడైతే త్రిమూర్తుల గురించి మాట్లాడుకుంటామో విష్ణువుని కూడా దేవతగా చెప్తాం అక్కడ. ఎప్పుడైతే త్రిమూర్తుల్లో ఉన్నటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ముగ్గురిని కూడా దేవతలుగా పరిగణిస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా ఒక బాధ్యత స్వీకరించారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ భౌతిక ప్రపంచపు యాజమాన్య సంబంధంగా ఉన్నాయి కాబట్టి వారిని దేవతలుగా పరిగణిస్తారు. అట్లా. అవును, అవును. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సర్వపాలక శ్రీహరిదాస్, చెప్పండి మీ ప్రశ్న. హరికృష్ణ ప్రభు, దండోత్సవం ప్రభు. ప్రణామం. అదే అదే ఈరోజు ప్రవచనంలో ప్రభుపాద్ గారు అదే దేహత్యాగం అనంతరం మీరు రెండుగా విడిపోయారు అని చెప్పి చెప్పారు ప్రభు. అంటే ప్రభుపాద్ గారు చేతుల మీదుగా దీక్ష తీసుకోవడం ఒకటి, పరంపరలో వచ్చిన దీక్ష తీసుకోవడం ఒకటి వచ్చింది ప్రభు. అవును. అయితే కొన్ని సార్లు చూసినప్పుడు వాళ్ళ టెంపుల్స్ కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు జపం చేస్తారు, అన్నీ చేస్తారు, అంటే వాళ్ళు పరంపరలో ఉండి ఆనందాన్ని పొందుతున్నారు. కానీ పరంపరలో అదే ప్రభుపాదాన్ని పట్టుకున్నారు కాబట్టి మరుసటి జన్మలో దేశ వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలంటే మనకి కనెక్షన్ అనేది ఉండాలి అని మనకు అది చెప్తాను కదా.
వాళ్ళు ఆ, అంటే ఈ జన్మలో భక్తి ఎక్కువ టైం పడుతున్నారు కాబట్టి మరుసటి జన్మలో వాళ్ళు ఆ యొక్క దీక్ష యొక్క కనెక్షన్ ఎవరైతే ఇస్తారో ఆ కనెక్షన్ లో పుట్టి వాళ్ళ ఉద్ధరింపబడతారని అర్థం చేసుకోవాలని తెలుస్తుంది. అంటే వాళ్ళకి గోలోకంలో శాంతి అనేది ఉంటుంది. అంటే కామం అని అంటారు కదా, మామూలుగా దీక్ష అనేది ఆ, ఒక ఆధ్యాత్మిక గురువు దీక్ష ఇచ్చినప్పుడు మనకి రెండో జన్మ వస్తుంది, కాలం అనేది వస్తుంది, మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటారు కదా ప్రభు. అంటే అది మరి ప్రభుపాద గారు డైరెక్ట్ తీసుకుని డైరెక్ట్ విగ్రహాన్ని పట్టుకుని వాళ్ళు దీక్ష ఇచ్చినప్పుడు అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభు? అంటే పరంపరలో రాలేదు కదా. అదే కదా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, పరంపర విహీనాయే తే మంత్ర నిష్ఫలామతాహ అని చెప్పబడింది శాస్త్రాలు. సరైనటువంటి పరంపర అనేది లేకుండా మనం జపించేటువంటి మంత్రం నిష్ఫలమవుతుంది అని చెప్పబడింది. అర్థవుతుంది కదా, పరంపర విహీనాయే ఏ మంత్రాస్తే నిష్ఫలామతాహ అని చెప్పన్నారు. పరంపరకు అనుసంధానం కాకపోతే మనం జపించేటువంటి మంత్రం అంతిమంగా ప్రయోజనాన్ని ఇవ్వదు. అంటే ఏ ప్రయోజనం కోసం మనం చేస్తున్నామో ఆ ప్రయోజనం రాదు, వేరేవేవో రావచ్చు కావాలంటే. ఇప్పుడు ఎలాంటిదంటే, ఇప్పుడు మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే ఒక రైలు ఎక్కుతాం. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, మనం ఢిల్లీ వెళ్ళాలనుకోండి, మనకి ఏపీ ఎక్స్ప్రెస్ ఉంది, అది ఢిల్లీ చేరుకుంటుంది, అది ఎక్కితే మనం ఢిల్లీ దాకా వెళతాం. కానీ మధ్యలో మనం వేరే ఇంకోదే ట్రైన్ ఎక్కామనుకోండి, అది కూడా కొంత దూరం వెళ్ళొచ్చు, వెళ్ళిన తర్వాత అది వేరే దారికి వెళ్ళిపోతుంది. మనకి ఏ కాజీపేట జంక్షన్ దాకా వెళ్ళి అది వేరే దిక్కు వెళ్ళిపోవచ్చు. కానీ అది కూడా దాటి ఇంకా కొంచెం ముందుకు వెళితే ఇంకా పైకి వెళ్ళి ఇంకో ఏదో జంక్షన్లో అక్కడి నుంచి వేరే పక్కకి వెళ్ళిపోవచ్చు. మన లక్ష్యం ఏమిటి? కృష్ణ ప్రేమను పొందడం. పరంపరలో మనం చేస్తేనే మనకి కృష్ణ ప్రేమ అనే అంతిమ లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. పరంపరతో మనం అనుసంధానం లేకపోతే వేరే భౌతిక ఫలాలు రావచ్చు, వేరే రకంగా వేరే భౌతిక ఫలాలు, ధనం రావచ్చు, లేకపోతే ఇంకేదో రావచ్చు, లేకపోతే స్వర్గానికి వెళ్ళొచ్చు, అవి ఇవి అవ్వచ్చు, లేదా తర్వాత జన్మలో ఉన్నత స్థితి కలగొచ్చేమో. కానీ అసలు లక్ష్యం ఏదైతే కృష్ణ ప్రేమ ఉందో అది మాత్రం రాదు. ఎందుకంటే మీరు సరైన బండి ఎక్కలేదు కాబట్టి. మిగతా ట్రైన్లన్నీ మధ్యలో దాకా వెళ్తాయి. అంటే ఏపీ ఎక్స్ప్రెస్ కూడా మనం చూస్తే వరంగల్ నుంచి నాగపూర్ జంక్షన్, ఇటార్సీ, భోపాల్ ఇవన్నీ దాటుకుని వెళుతుంది ఢిల్లీ దాకా. కానీ మిగతా ట్రైన్లు మధ్యలోంచి ఇటార్సీ నుంచి పక్కకి వెళ్ళిపోవచ్చు ఇంకోటి. అర్థమవుతుందా మీకు? అట్లా. అదే చెప్పండి. ప్రభుపాదుల వారు భగవద్గీత చదివారా మీరు? భగవద్గీతలో రాశారు కదా, విష్ణువు కూడా ఆయన దేవతగా ఎందుకు చెప్పబడతారు. ఏ విష్ణువు గురించి మాట్లాడుతున్నాం మనం? క్షీరోదక సాయి విష్ణువు గురించి మాట్లాడుతున్నాం. విష్ణువు అంటే అనేకమైన విష్ణువులు ఉన్నారు. అందులో క్షీరోదక సాయి విష్ణువు ఆయన జనార్దనుడిగా ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి ఆయన పని ఏమిటి అంటే ఈ జీవులు ఏం చేస్తున్నారు ఏమిటో చూడడం అని. కాబట్టి ఆయన ప్రత్యేకించి ఒక బాధ్యతను స్వీకరించాడు కాబట్టి ఆయనను కూడా దేవతగా పరిగణిస్తారు అక్కడ. అర్థవుతుంది కదా. చెప్పండి, ఇంకెవరికైనా ప్రశ్న? వెంకటేష్. ప్రశ్న ఏమైనా ఉందా మీకు? చేయెత్తారు. ఓకే, మీకు ప్రశ్న లేకపోతే ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మీకు ప్రశ్న ఉందా వెంకటేష్? ఓకే, రెస్పాండ్ అవ్వట్లేదు. సరే, ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే ఇంతటితో ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.